సార్ నాకు డయాబెటీస్ ఉంది, ఆపరేషన్ చేయించుకోవచ్చా? షుగర్ ఉంటే ఆపరేషన్ చేయించుకోకూడదు అంటారు కదా, రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా అని అంటారు. సో సాధారణంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ కార్డియాక్ డిసీజ్ అంటే గుండె వ్యాధులన్నీ కూడా క్రోనిక్ డిసీజ్ అంటాం. అంటే ఒక్కసారి ఆ డిసీజ్ వచ్చిన తర్వాత సాధారణంగా లైఫ్ లాంగ్ అనేది మనతో పాటు ఉండే ప్రాబ్లమ్స్ ని క్రోనిక్ డిసీజ్ అంటాం. సో దీనికి రోజు మందులు అనేది వాడుకోవాల్సి ఉంటుంది. అది ఓన్లీ కంట్రోల్ చేయగలం కానీ కంప్లీట్ గా అయితే మనం క్యూర్ చేయలేం. సో ఇలాంటి పేషెంట్స్ కి ఆపరేషన్ అనేది అవసరం అన్నప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా రిస్క్ ఉంటుంది, కానీ షుగర్ అన్నది మనం కంట్రోల్ చేసుకొని అప్పుడు మనం ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. మనం షుగర్ మంచిగా కంట్రోల్ చేసుకొని ఆపరేషన్ కానీ చేస్తే షుగర్ లేని వాళ్ళకి ఎలాగైతే ఉంటుందో వీళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. సో ఓన్లీ షుగర్ ఉంది కాబట్టి ఆపరేషన్ చేయించుకోకూడదు అనేది అయితే కాదు. కానీ అట్ ద సేమ్ టైం షుగర్ అనేది చాలా ఎక్కువ ఉన్నది లేకపోతే కంట్రోల్ లేదంటే ఆ టైంలో మేము కూడా ఆపరేషన్ అనేది చేయము. ఎందుకంటే షుగర్ కంట్రోల్ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేయాలని అనుకుంటాం. సో ఎమర్జెన్సీ అయితేనే కానీ షుగర్ కంట్రోల్ చేస్తే చేస్తాం. సో సాధారణంగా షుగర్ అనేది 200 కన్నా తక్కువ ఉంటే అండ్ ఎలెక్టివ్ సర్జరీ అంటే మామూలుగా చేసే ప్రొసీజర్స్ కి వీల్ థింక్ అంటే వెళ్ళి చేయొచ్చు అని అనుకుంటాం. షుగర్ కానీ చాలా ఎక్కువ ఉన్నదంటే దాన్ని కంట్రోల్ చేసిన తర్వాతనే ఆపరేషన్ అనేది చేస్తాం.